ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం తన సొంత నియోజకవర్గంగా భావించి దాన్ని అభివృద్ధి చేసి ఎప్పుడు నిలబడ్డా నేను అక్కడే గెలవాలి అనేటువంటి కోరిక ఉండటం అనేది చాలా సహజమైనటువంటి అంశం. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏమిటంటే పిఠాపురం తన సొంత నియోజకవర్గంగా ఆయన భావిస్తున్నా ప్రజలు అక్కడ ఆయనకి అనుకూలంగా లేకపోవడానికి గల కారణాన్ని ఆయన గమనించలేకపోతున్నాడు. దానికి కారణం వర్మ అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి. వర్మకి పవన్ కళ్యాణ్ గారికి మధ్యన అగాధం పెరుగుతుంది. తగ్గించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారంటే తగ్గించే ప్రయత్నం చేయటం లేదు. ఏదో ఒక విధంగా వర్మను సెటిల్ చేసుకోవటం ద్వారా మాత్రమే ఆ నియోజకవర్గంలో ఆధిపత్యాన్ని వారు పొందగలుగుతారనే విషయాన్ని గ్రహించుకోకుండా వర్మను రెచ్చగొట్టడమో ఘర్షణకు దిగటమో ఈ రకంగా చేయటం ద్వారా వర్మను ఏదో తొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది సాధ్యపడేటటువంటి అంశం కాదు రాజకీయాల్లో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన సోదరుడైనటువంటి నాగబాబు గారు ఇద్దరు ఆలోచన కన్నా ఆవేశం ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులు. వర్మ గురించి ఏం మాట్లాడారో మనం చూసాం కదా. వర్మ నీ కర్మ అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడారు. పాపం వర్మ మాత్రం ఏం చేస్తాడు? వర్మ అక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలుపొందాడు, కొన్నిసార్లు పోటీ చేసి ఓడిపోయాడు. చంద్రబాబు నాయుడు గారేమో ఆయనకి ప్రత్యేకమైనటువంటి హామీ ఇచ్చాడు. ఏ హామీ ఇచ్చాడో మీరు గతంలో కూడా నేను చెప్పాను. నీకు మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తాన్నాడు. అక్కడితో ఆగాడా? ఆగలా. పిఠాపురం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా సమర్థవంతంగా ఎప్పటికప్పుడు నర్చర్ చేసి వర్మగారు ఆ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా నడిపించారు. మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది. క్షత్రియులకు న్యాయం చేయాలి. రాజులు నాకు చాలా ఇంపార్టెంటు. రాజుల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమంలో నిన్నే ముందు వరుసలో పెడతాను.